జస్ట్ అట్లా చూస్తూ ఉండమని చెప్పి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీడిని తీసుకురండి రా. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలా మందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ సిరియా, బీన్ సీయింగ్ ఇన్ సిరియా, బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవుండే. లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ there were 3 check posts. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. How come they had ignored? And it was quite disappointing for us. Into maagaide parledu, we are not here for making money, we want to do something. And that, as I said, the rot begins when wild actions are received calmly by society, and ilanti wild actions chuskunta unte and the country will disintegrate no sooner. మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్లో all of you had seen in 2008 how Kasab and this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight, let go attitude, and it costed us 300+ lives. And ఇది స్మగ్లింగే కదా, ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్, ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది. మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ దర్ జాబ్ వెల్, we don't have to do it. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్?